దేవునికి మహిమ కలుగును గాక. ప్రవేశ నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఉపవాస కూడికలో ఒక అమూల్యమైన సత్యాన్ని మనం తెలుసుకుందాం. రండి, వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. ఇరిమయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. 20వ వాక్యం చదువుతున్నాను. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుడి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలైన మీకు మరోసారి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభుల వారు ఒక అవకాశం తన ప్రజలైన యూదులకు ఒక అవకాశం దేవుడిస్తున్నాడు. అదేమిటి అంటే, రోదనము చేయు స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపుడి. రోదనము అంటే గుండె పిండితే హృదయం పగిలినంతగా, గుండెని ఎలా పిండితే, స్పాంజిని పిండితే నీళ్ళు ఎలా వస్తాయో, అలాగే గుండె పిండే సందర్భాలు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు అర్థమవుతుంది. రోదనము అంటే అదే. గుండెను పిండినప్పుడు వచ్చే ఆ కన్నీళ్ళు ఆగో. ఆ కన్నీళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కారణము ఏమిటి అంటే, రోదనము ఎందుకు చేయమని దేవుడు కోరుకుంటున్నాడంటే, వాళ్ళల్లో పశ్చాత్తాపం కలగాలి అని, వాళ్ళలో పశ్చాత్తాపం రావాలి అని, వారిలో పశ్చాత్తాప జీవితం కలగాలన్న ఉద్దేశం ఆయనది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీరు, ఈ యూదులు, దేవుని పిల్లలు అనబడిన ఈ దేవుని పిల్లలు, దేవునికి ఏదైతే విపరీతమైన కోపం తెచ్చి పెడతాదో, విగ్రహ ఆరాధన, ఆ ఆరాధనలో మునిగి తేలియాడుతున్నారు. వీళ్ళు పిండి వంటలు చేస్తున్నారు. ఒకరికొకరు ఆ కుటుంబస్తులంతా కలిసి వంటకాలు చేస్తున్నారు. ఒకళ్ళు పొలాలకి, ఒకళ్ళు పొయ్యి రాజు పెడుతుంటే పిండి వంటలు చేస్తున్నారు స్త్రీలు. తర్వాత మనం ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 27-28 వాక్యాలు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపును తిప్పుకొనిరి, ఆయనను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలములలో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలు ఎన్నియో కదా. అదండి వారు చేసిన గొప్ప పాపం, క్షమింపరాని పాపం. అది ఘోరమైన పాపం. వారి మీదికి దేవుడు తెచ్చే ఉగ్రత
ఆ పట్టణాన్ని కాల్చివేయడానికి, బూడిది పాలు చేయడానికి దేవుడు తీర్మానం చేశాడు. ఒకవేళ దాని నుండి తప్పించడానికి ఇర్మియా గారి ద్వారా ఏం చెప్పాడు అంటే దేవుడు, రోదనము చేయు స్త్రీలను పిలువనప్పుడి, రోదనము చేయు స్త్రీలను పిలువనప్పుడి. ఎందుకని? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 18-19 వాక్యాలు. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చేనే అని సీయోనులో రోదన ధ్వని వినబడుచున్నది. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. అంటే వాళ్ళు రోదిస్తున్నప్పుడు, రోదన చేస్తున్నప్పుడు, అంగలార్పు చేస్తున్నప్పుడు వారిని బట్టి అయినా తన ప్రజలకు కన్నీళ్లు వస్తాయేమో, పశ్చాత్తాపం కలుగుతుందేమో అని ఏడ్చే వాళ్ళని తీసుకొచ్చుకోమన్నాడు. అదే రీతిగా మీ పిల్లలు కూడా ఆ రీతిగా పశ్చాత్తాపడేటట్టుగా వారిని కూడా సిద్ధపరచమని దేవుడు కోరుకున్నాడు తన ప్రజలను. ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యంలో, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు, నేనేమి చేస్తానని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడు ఒకడు కూడా లేకపోయాను. నేనేం చేసి తిని అని ఒకరికొకరు ఏం చేశాను, నేనేం చేశానని ఒకరికొకరు అనుకుంటున్నారు. అంతేగాని చేసిన పనిని బట్టి పశ్చాత్తాపపడేవాడు ఒకడు కూడా లేడు. పశ్చాత్తాపడేవాడు ఒకడు కూడా లేడు. అంటే కళ్ళల్లో పశ్చాత్తాపం, కన్నీరు లేదు. అందుకోసమే ఒకవేళ వారు పశ్చాత్తాపడతారేమో, వారు చేసిన విగ్రహ ఆరాధన, అన్యులతో కలిసి వ్యభిచారం, భయంకరమైన పాప కృత్యములు వారు జరిగించారు గనక వాటి నుండి విముక్తి పొందుకోవడానికి ఏడ్చే వారిని పిలువనంపమని దేవుడు కోరాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుడు ఆశించేది ఏంటంటే, ఎప్పటికప్పుడు సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, రక్షింపబడుచున్న మనకు ప్రతిరోజు మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, ప్రేరేపణ ద్వారా తెలియక తెలిసి ఇటువంటి పొరపాట్లు దొర్లుతున్నప్పుడు కంట తడి చేసి కన్నీళ్లతో ప్రభు పాదముల దగ్గర చేరి, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా అని భిక్ష దేవుణ్ణి కోరుకోవాలి. నేను అన్నది కరెక్టేలే అని సమర్థించుకోకూడదు. ఎవరిని మనం తూలనాడి మాట్లాడకూడదు. దేవుని పిల్లలను కనుక చేసిన తప్పిదం బట్టి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవాలి. వారు చేసిన చెడుతనమును గూర్చి మేమేమి చేశాము అని అంటున్నారే కానీ పశ్చాత్తాపడేవారు ఒకరు కూడా లేరు. ఆ పశ్చాత్తాపం కొరకే అంగలార్పు విద్యను నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, రోదన చేయండి, రోదన విద్యను నేర్చుకోండి. వారి ద్వారా మీరు
ఎలా కన్నీరు కాచాలో నేర్చుకోండి. అంటే అప్పటికైనా వారికి బుద్ధి మారుతుందేమో, మార్పు చెందుతారేమో అని దేవుని యొక్క ఆశ. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. యూదులట దేవుని వాక్యం సంతోషంగా వినే స్థితిలో వారు లేరట. వాక్యాన్ని తృణీకరిస్తున్నారట. ప్రవక్త అయిన ఇర్మీయా గారి ద్వారా దేవుని వాక్కులు వారికి వినిపింపజేస్తూ ఉంటే తృణీకరిస్తున్నారట. సంతోషంగా వినే స్థితిలో వారు లేరట. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏవైతే చేయకూడదో అవే చేస్తున్నారు వీరు. దేవునికి కోపము తెచ్చిపెడుతున్నారు. మొదటి నుండి చివరి వరకు కూడా పలుమార్లు దేవుని దుఃఖపెట్టారు. 10 ఆజ్ఞల్లో ఉంది విగ్రహ ఆరాధన చేయకూడదు అని. నీ పొరుగు వానిదగు దేనిని భార్య అయినను చీపురు పుల్లైనను ఆశించకూడదు అని వాక్యంలో ఉంది. కానీ విగ్రహ ఆరాధన చేశారు. అన్యుల భార్యలతోనూ వీరి భార్యలు అన్యులకు అప్పగించడం, ఇటువంటి దౌర్భాగ్యపు పనులు చేసి శిక్షకు పాత్రులుగా మిగిలారు. అయితే వీరి మీదకి వస్తున్న శిక్ష చాలా ఘోరమైనది. దాని నుండి తప్పించడానికి రోదనము చేయు స్త్రీలను పిలిపించుకుంటే మీరు కంటతడి పెడతారేమో, పశ్చాత్తాపడతారేమో అని దేవుడు ఆ రీతిగా ఆశించాడు. కానీ ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే, సాక్షాత్తు దేవుని తరపున ప్రవక్త ఇర్మీయా గారు చెప్పుచున్న మాటలు వారు తృణీకరించారట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 16వ వాక్యం నేను చదువుతూ ఉన్నా. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదికి వచ్చాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని చెప్పే దేవదూతలు అనబడిన యాజకులను చూచి ఏళన చేస్తున్నారట. వాక్యాలను తృణీకరిస్తున్నారట. వారు ప్రవక్తలను హింసిస్తున్నారట. కాబట్టి నివారింప శక్యము కాని దేవుని కోపం ఆ ప్రజల మీదకి వచ్చింది. ఈరోజు దేవుని మాటే వినకపోతే దేవుని ప్రజల పరిస్థితులు తారుమారు అవుతాయి. దేవుడు ఇస్తున్న అవకాశాలను వారు దాటిస్తున్నారు. ఒకేసారి శిక్ష వేయడండి దేవుడు. పలుమార్లు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు. ఇక వాటన్నిటికీ మించిపోతే శిక్షకు వారిని అప్పగిస్తాడు. ఈరోజు ఈ ఇర్మీయా గ్రంథంలో ఉన్న ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే వారి స్థితిగతులు ఎలా ఉంది చూశారా? ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామం పెట్టబడిన మందిరం అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. దేవుని మందిరంలో విగ్రహాలు పెట్టేశారు. పూర్తిగా దేవునికి వ్యతిరేకులై వీపు చూపించేశారు. నివారణ శక్యము కానంత శిక్ష
వారి మీద పడుద్ది. దాని నుండి తప్పించే అవకాశం, మరొక అవకాశం దేవుడు చూస్తున్నాడు. అలాగన్నా మారుతారా, అలాగన్నా మారుతారని అవకాశాలను దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు ఒక వాక్యం ద్వారా మీతో నేను ముందుకెళ్తాను. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 7-8 వాక్యాలు. గొప్ప నాశనమును రప్పించుచున్నాను, పొదలలో నుండి సింహం బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. అదండి, ఎందుకు రోదనం చేయాలి, ఎందుకు అంగలార్పు విడవాలి అంటే, గోనెపట్ట కట్టుకొని రోదనం చేయండి, కేకలు వేయండి. నిర్జనం కాబోతుంది దేశం. అరణ్యముల నుండి సింహం వచ్చినట్టుగా వినాశకుడు బయలుదేరాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలు, తప్పు చేసినప్పుడు శిక్ష తప్పక ఉంటుంది. ఆ శిక్ష భరించాల్సిందే. దేవుని పిల్లలమైన ఒక మంచి క్రమబద్ధమైన నిబద్ధతతో కూడిన భక్తి చేయాలి. దేవునికి అనుకూలమైన, దేవునికి ఇష్టమైన భక్తి మనం చేయాలి. చూశారా ప్రియులారా? ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. దేవుని ఆశ, వారు ఏడుస్తుంటే వీరు ఏడవాలని, వారు చేసిన తప్పిదములను గురించి పశ్చాత్తాపడాలని. ఆ రీతిగా అయినా సరే వారి జీవితాల్లో మార్పు కలుగుద్ది అని దేవుడు ఆశ పెట్టుకున్నాడు. నేను మీకు ఒక సంగతి జ్ఞాపకానికి తీసుకొస్తాను. అది ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళను బట్టి కన్నీరే వచ్చింది అనుకుందాం. అంగలార్పు, రోదనము చేయు స్త్రీలు వస్తే, వాళ్ళు ఏడిస్తే వీళ్ళు కూడా ఏడుస్తున్నారు అనుకుందాం. ఆ ఏడుపు ఎంతవరకు ఉంటుంది? వారు ఏడుస్తున్నంత వరకు ఉంటుంది. లేకపోతే మధ్యలో ఆగిపోవచ్చు, అసలు ఏడవకపోవచ్చు. ఎందుకంటే కన్నీళ్ళు కళ్ళల్లో ఉండవు. గుండెను పిండి అంతటి పశ్చాత్తాపం కలగాలి. రక్తములోంచి నీరు పిండాలి. కనుక వారు చేసే పని ఏంటంటే, దేవునికి పూర్తిగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇలాగైనా వారు రోధిస్తారని, అంగలారుస్తారని ఆశతో వారిని పిలవండి అని చెప్పాడు. ఆ విద్య మీ పిల్లలకు కూడా నేర్పించమని చెప్పాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, అలా వాస్తవము అంటారా? అలా వారు వచ్చి ఏడిస్తే వీరు నిజంగా పశ్చాత్తాపం కలుగుతుంది అంటారా? అయితే నేను కొన్ని మాటలు నేను చెప్తాను. పరమగీతం 2వ అధ్యాయం 14వ వాక్యం. బండ సందులలో ఎగురు నా పావురమ, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పావుర స్వరం ఎప్పుడైనా విన్నారా? పావురాలు ఎప్పుడు కూడా అవి దుఃఖారావం చేస్తాయి. అవి ఏడుపు స్వరం, అవి ఏడుస్తున్నట్టుగా మూలుగుతాయి, ముక్కుతూ ఉంటాయి. వాటి స్వరం వింటుంటే ఏంటివి మూలుగుతున్నాయి,
ఇక అదే బండ సందులలో ఎగురు నా పావురమ, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమ. నీ స్వరం మధురం, పావుర స్వరం మధురం అట. పావుర స్వరం మధురం. నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఆ మధురమైన స్వరం నాకు వినబడాలి. ఏంటి ఆ స్వరం? దుఃఖారావం, దుఃఖపు స్వరం, ఏడుపు స్వరం. మనం చేసే ప్రతి పనికి పశ్చాత్తాపడి దేవుని దగ్గర దుఃఖపడే ఆ అంగలార్పు, ఆ రోదనం, అది పరిశుద్ధాత్ముని స్వరం. పావురము అక్కడ ఉంది అంటే యేసు ప్రభువు వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారంలో వచ్చి రాలేడు కదా. పావురము దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. రోదనము చేయు స్త్రీలు రోధిస్తే ఆ కొద్దిసేపు, అంగలార్పు విద్య ఒకవేళ నేర్చుకున్నా కొద్దిసేపు ఏడుస్తారు. నిజమైన పశ్చాత్తాపం ఒక పాపి పొందాలి, నిజమైన విడుదల పొందాలి పాపాల నుండి. ఎలా? పరిశుద్ధాత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మ నడిపింపులో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు పశ్చాత్తాపం మనలో కలుగుతుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ వాక్యం, మేమందరము ఎలుగు బంట్ల వలె బొబ్బరించుచున్నాం, గువ్వల వలె దుఃఖారవము చేయుచున్నాము. గువ్వల వలె, పావురాలని గువ్వలు కూడా అంటారు. గువ్వలు దుఃఖారావం చేస్తున్నట్టు మేము కూడా దుఃఖారావం చేస్తున్నాం. కారణం ఏంటంటే 12వ వాక్యంలో ఉంది, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెను తీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవే కదా మా వలన కలిగి ఉన్నవి. ఇక్కడ యెషయా ప్రవక్త కాలంలో పశ్చాత్తాపం ఇక్కడ వాళ్ళు చెందారు. వారి పశ్చాత్తాపం గువ్వల దుఃఖారావం లాగా వారు ఒప్పుకుంటున్నారు. మా తిరస్కారం, మా పాపపు జీవితం, అసత్యపు మాటలు, మా క్రియలు భయంకరం, మేము పాపులం, మేము సత్యానికి మేము దూరంగా ఉన్నాం, నీతి మార్గానికి దూరంగా ఉన్నాం. ఎందుకు ఈ రోదనము చేయి స్త్రీలను పిలిపించాలి? అంగలార్పు విద్య మీరందరూ నేర్చుకోవాలి ఒకరికొకరు అంటే పశ్చాత్తాపడడానికి వారి దగ్గర కన్నీళ్ళు లేవు. పశ్చాత్తాపడడానికి వారి కన్నీళ్ళు లేవు. ఇలాగైనా వారిలో కన్నీళ్లు వస్తాయేమో దేవుని ఆశ, నిరీక్షణ. ఎప్పుడైతే ఆ కన్నీళ్లు వస్తాయో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. మీకు మరొక మాట మీకు చూపించాలి ప్రియులారా. కీర్తన గ్రంథంలో 56వ కీర్తన 8వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా వినండి, ఆలకించండి. 56వ కీర్తన 8వ వాక్యం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రియ దేవుని పిల్లలారా,
నా కన్నీళ్లు నీ యొక్క బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి కవిలలో కనబడును కదా. అంటే కవిలే అంటే కవిలలో అంటే పుస్తకము పుస్తకము కవిలే అంటే పుస్తకంలో రాయబడుతుంది. ఎప్పుడు పశ్చాత్తాపడ్డారు, ఎప్పుడు దేవుని దగ్గర ఏడ్చారు, విలపించారు, అంగళార్చారు, రోధించారు, ఆ కన్నీరు కూడా రాయబడుతుంది. నా కన్నీరు నీ యొక్క బుడ్డిలో దాచబడి ఉన్నది. రోజు ప్రియ దేవుని పిల్లలరా, మనము చేసుకున్న తిరుగుబాటు జీవితాన్ని గురించి, మనం మాట్లాడే మాటల గురించి ఒక రోజున తీర్పులోనికి మనం వెళ్ళిపోతాం. మనలో ప్రతివాడు తనను గురించి తాను దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది. అది దేవుని వాక్యం చెబుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. ప్రియులారా, ఈ అంత్య దినాలలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని ప్రభువారి యొక్క రాకడ దినాలలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వాక్యంలో ప్రభుల వారు చెప్పారు. మరి కన్నీళ్ళు ఎలా వస్తాయి? కన్నీళ్ళు ఎలా వస్తాయి? ఈ రోదనం, ఈ అంగలార్పు ఎలా మనం నేర్చుకోగలుగుతాం? ముందు దేవుణ్ణి ఎరిగి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడగలిగితే అప్పుడు అంగలార్పు విలువ తెలుస్తుంది, అప్పుడు రోదనము యొక్క విలువ తెలుస్తుంది. మీకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మూలుగులు, నిట్టూర్పులు. ఆ యొక్క 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వారి నిట్టూర్పులు, మూలుగులు చేరినాయి. వెంటనే దేవుడు దిగి వచ్చాడు. మోషే గారి ద్వారా విడుదల వారికి దొరికింది. ఈరోజు అదే ఆశ ఇక్కడ. ఆ మూలుగులు, ఆ నిట్టూర్పులు విడవడానికే ఆ రోదనము చేయు స్త్రీలను, అంగలార్పు విద్య నేర్పే స్త్రీలను పిలిపించుకోండి, పిలవండి వారిని. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ పశ్చాత్తాప పడే పరిస్థితుల్లో వారు లేరు. అయితే వింటున్న మనకు ఈ విషయాలు చాలా మేలుకరంగా ఉంటుంది. ఎప్పుడో పొరపాటు చేశాం, 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ పొరపాటులు ఇప్పుడు నీకు జ్ఞాపకానికి వస్తే, పశ్చాత్తాపడి దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది. కీర్తన గ్రంథంలో 19వ కీర్తనలో మీకు నేను చదివి వినిపిస్తాను. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయి. 12వ వాక్యం, 19వ కీర్తన 12వ వాక్యం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. 13 కూడా, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. అవును, తన పొరపాట్లు కనుగొనగల వాడు ఎవడు? ఇది పొరపాటు నేను చేసింది. దేవుడు ఇర్మియా ప్రవక్త గారి ద్వారా తెలియజేసిన, మేమేం చేశాం తప్పు అంటున్నారు వాళ్ళు.
వారు చెడుతనం గురించి మాట్లాడినా మేమే తప్పు చేయలేదంటున్నారు వాడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దావీదు మహారాజు ఒప్పుకుంటున్నాడు, నేను రహస్యంగా కూడా చేశాను పాపాలు, నన్ను క్షమించమని. అటువంటి మార్పు కలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పాపములను ఒప్పింపజేసేవాడు, మీలో ఉన్న తప్పిదమ్ములను ఒప్పింపజేసేవాడు. మన బలహీనమైన పరిస్థితులను బట్టి తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో కూడిన విజ్ఞాపన మనపక్షంగా ఆయన చేస్తాడు. ప్రియ దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటి అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుతున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. అదే అండి, రోదనము చేయు స్త్రీలు, అంగలార్పు విద్య నేర్చిన ఆ స్త్రీలు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఊరకనే దేవుని సన్నిధిలో కన్నీళ్లు రావు. వారి కొరకు విజ్ఞాపన చేయడానికి వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారు. అయితే ఆ ఆత్మ యూదులలో పనిచేస్తే, ఆ ఆత్మ వారిలోనికి వస్తే, ఆ పరిశుద్ధాత్మ పావుర స్వరం, దుఃఖారవం అప్పుడు వారిలో వినబడుతుంది. రోదన స్వరం, రోదన ధ్వని, అంగలార్పు ధ్వని అప్పుడు వినపడుతుంది. వారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తారు గనక, ఏదో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వారు కాదు వాళ్ళు. అటువంటి వారికి దేవుడు అనుమతి ఇవ్వడు. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు, యూదుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు చూసి వారు పశ్చాత్తాపడతారని దేవుని కోరిక. ఆ రోదనం చేయ స్త్రీలు ఎవరు అనుకుంటున్నారు? ఆ అంగలార్పు విద్య నేర్చుకున్న వారు ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించే ప్రార్థనా పరులు, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వారు. ఆత్మతో నేను ప్రార్థన చేస్తానని పౌలు గారు చెప్పారు. ఆత్మ సంబంధులు, ఆత్మతో నింపబడి ఆత్మ ద్వారా అంగలార్చువారు. పావుర స్వరం ఎలా ఉంటుంది? మూలుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిట్టూర్పులు మూలుగుచ్చు చేసే ప్రార్థన వారి చేత దేవుడు చేయిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధాత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. ఎందరూ ఆత్మ చేత నడిపించబడుతురో వారు దేవుని కుమారులు అనబడుదురు అని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఉంది. దేవుని ఆత్మ నడిపింపు ఉంటేనే ఎవరైనా మూలుగులతో కూడిన ప్రార్థన చేయగలుగుతారు. ఇర్మియా ప్రవక్త విలపించు ప్రవక్త, తల్లి గర్భములో రూపింపక మునిపే ప్రతిష్ఠించబడిన ప్రవక్త. పెళ్లి లేకుండగా దేవుని ప్రజలైన ఆ ప్రజల కొరకు ప్రార్థనలు చేయడానికి, దేవుని దగ్గర వస్తున్న సమాచారం వారికి తెలియచేయడానికి ప్రతిష్ఠించబడిన ప్రవక్త. ఈ ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటే ఎవ్వరూ వినలేని పరిస్థితి. దేవుని మాటలు కూడా వారు ఖాతరు చేయట్లేదు.
దేవుని మాటలు వారు వినడం లేదు. ఇర్మీయా గ్రంథంలో 22వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. ఒకసారి చూడండి ప్రియులారా. 22వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 21వ వాక్యం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యం నుండి నీకు వాడుక. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలరా, దేవుని కొరకు మనం ఆత్మస్వరము కలిగిన వారమై ఆత్మస్వరానికి తల వంచాలి, తలదించాలి. పరిశుద్ధాత్మ దేవుడు తిన్నగా మాట్లాడతాడు. నీ హృదయ అంతరంగములను విషయాలను ఎత్తి చూపుతాడు. అది ఆత్మస్వరం. నా మాట అగ్గి వంటిది కాదా, బండలను బద్దలు చేవు సుత్తి వంటిది కాదా. అగ్ని వలె దహింపజేసేది పాపాన్ని. అయితే ఇప్పుడు మీకు ఒక చక్కని వాక్యాన్ని చూపిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ఈ అంగలార్పు, ఈ రోదనం, పరిశుద్ధాత్మ కలిగిన వారు అంగలారుస్తారు, రోదిస్తారు. ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తారని దేవుని ఆశ. అవును ప్రియులారా, మీకు ఒక విషయం చెప్పాలి. జకరియా గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వాక్యంలో ఎంత రమ్యమైన వాక్యమో నేను మీకు చూపిస్తాను. 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. చూశారా? కరుణ నొందించు ఆత్మను, తర్వాత విజ్ఞాపనము చేయు ఆత్మను వారి మీద కుమ్మరించగా. ఈ ఆత్మను కుమ్మరిస్తేనే, పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం రోదనము చేయగలుగుతాం. ఈ పరిశుద్ధాత్మ అనుభవం లేని వారు ఎంతసేపు ఏడుస్తారు? అది పిండబడాలి కదా, గుండె పిండబడాలి కదా, నొప్పి అనేది తెలియాలి కదా, నొప్పి విలువ ఏంటో, బాధ విలువ ఏంటో తెలియాలి కదా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునేను. పరిశుద్ధాత్మ, దేవా నాకు కావాలని అడిగితే దేవుడు ఏ రీతిగా రోదనము చేయాలి అని, అంగలార్పు విద్య నేర్చుకోవాలని దేవుడు కోరాడు. ఆ అనుభవంలోకి వెళ్తారు. కానీ ఇర్మీయా కాలంలో ఎంతగా వారు పాడైపోయారు, ఎంతగా చెడిపోయారు అంటే, ఆఖరికి ఇర్మీయా గారు ఏమన్నారు తెలుసా? ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 10వ వాక్యంలో, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను దేశస్థులందరితో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి. ఎందుకన్నావమ్మా? మాట వినని జనాంగం వీరు. ఎందుకన్నావమ్మా? నేను ఎవరితో నేను కలహించగలను? దేవునికి లోబడిన వాళ్ళని ప్రజలు వీరు. దేవుని మాటలు వీరికి చెప్తుంటే నాకు లోబడిన ప్రజలు. ఎందుకు కన్నావు తల్లి? నా తల్లి, నన్ను ఎందుకు కన్నావు? మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా, ఈయన ఎంతగా వారి కోసం విలపించినాడో ఆ మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 47 నుండి 50 వచనాలు. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. నా జనులు కలిగిన నాశనమును నేను చూడగా
నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ఆ ప్రజల కొరకు కన్నీళ్లు కారుస్తున్నాడండి, కన్నీరు కారుస్తున్నాడు. విలపించు ప్రవక్త ఆయన ఆకాశం నుంచి వీరి మీద దృష్టించు వరకు నా కన్నీళ్లు ఆగు, నా కన్నీళ్లు ఆగు. అంటే పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం. పౌలు గారు కూడా ఏం చెప్తారో తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఆ మాటలు చదువుతుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. 1 నుండి 3 వరకు, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరుచున్నాను. ఎందుకంటే నాలో దుఃఖం ఉంది. ఇశ్రాయేలీయులందరూ కూడా రక్షణ పొందాలి. నాలో దుఃఖం ఉంది. వారి కొరకు అంగలారుస్తున్నాడండి పౌలు గారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వాక్యంలో, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు రక్షణ పొందాలి, అది నా ఆశ. వారు రక్షణ పొందాలి. అలాగా ప్రజల కొరకు ఎంతో కన్నీరు కార్చారు, ఎంతో కన్నీరు కార్చారు. ఎజ్రా తన ప్రజలు చేసిన పాపానికి 9వ అధ్యాయం 4వ వాక్యంలో 6-7 వాక్యాల్లో, దేవా దేవా వారు చెరపట్టబడినప్పుడు నేను చూచి, మా పితరులు చేసిన పాపములు, మేము చేసిన పాపములు, మా అపరాధములు ఆకాశమును అంటున్నంతగా మా తలకు పైగా ఉన్నవి. ఎజ్రా ఆ దైవ సేవకుడు, ఆ దైవజనుడు ఏడుస్తున్నాడు. నెహెమీయా గ్రంథంలో 1వ అధ్యాయం 1 నుండి 4వ వాక్యాలు మీరు చదివినప్పుడు, చెరలు తప్పించుకున్న ఒకడు వచ్చి పితరులు ఉన్న యెరూషలేము పట్టణం గుమ్మములు కాల్చబడ్డాయి, ప్రాకార గోడలు పడగొట్టబడ్డాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇర్మియా గారు చెప్పిన, ఎంతమంది ప్రవక్తలు చెప్పిన, మెడవంచని ప్రజలుగా, తిరుగుబాటు చేయు ప్రజలుగా, దేవునికి 10 మార్లు తిరుగుబాటు చేశారట, ఆయన దుఃఖ పెట్టారట. కాబట్టి ఆ ప్రజలు ఏడుస్తారేమో వారి పాపాలను బట్టి. అంగలార్పు విద్య నేర్పించే వారి దగ్గర ఏదన్నా పశ్చాత్తాపడతారేమో, రోదనం చేస్తారేమో నేను చూడాలని ఆశించాడు దేవుడు. కానీ అది వారు పొందుకోలేకపోయారు. యేసుక్రీస్తు వారు లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన ఏడుస్తున్నాడండి. 41 నుండి కొన్ని మాటలు నేను చదువుతూ వస్తున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యేసు ప్రభుల వారు దేవుడు మానవుడిగా వచ్చి నశించిన ఇశ్రాయేలు కొరకే కదా నేను వచ్చాను, వారు మాట విననొల్లని పరిస్థితుల్లో ఉన్నారు, వారి కొరకు నేను వచ్చానని చెప్పినా, నేను దేవుని దగ్గర నుంచి దిగి వచ్చాను, నేను మీ కొరకు వచ్చాను. ఏ మాత్రం కూడా మాట వినని ప్రజలుగా మిగిలిపోయారు. వారి విషయమై యెరూషలేమును చూచి ఏడ్చి, నీవును ఈ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ
ఇప్పుడు అవి నీ కనులకు మరుగుగా చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకొంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు చెప్పిన ప్రవచన ప్రకారంగా 46 సంవత్సరాలు కట్టబడిన దేవాలయం క్రీస్తు శకం 72వ సంవత్సరంలో టైటస్ రోమా చక్రవర్తి ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టేశాడు. కర్కశుడు, దుర్మార్గుడు మందిరాన్ని పడగొట్టేశాడు. అదే స్థలంలో ఇప్పుడు డోమాపు రాక్ అని ఒక మసీదు ఆకారంలో ఉంటుంది. రేపు ఒక దిన అది పడగొట్టబడి ఆ స్థలంలో దేవుని ఆలయం కడితేనే యేసు ప్రభువారు తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వస్తాడని ప్రవచనం ఉంది. ఈరోజు అంగలార్పు, రోదనం ప్రార్థనలో కనబడాలి. ఈరోజు ఎడతెగక ప్రార్థన చేశారు. ఆదిమ అపోస్తుల కాలంలో వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విడిచిటి యందు, ప్రార్థన చేటి యందు ఎడతెగక ఉన్నారు. ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. ఆ ప్రార్థనలే ఈనాటికి సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి. సంఘంలో ఉజ్జీవం రగులుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులో నేటికి చాలా మంది రక్షణ పొందని ప్రజలుగా మిగిలిపోయి ఉన్నారు. వారి కొరకు మనము అంగలార్చవలసి ఉంది. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతురు అని, యెరూషలేము కొరకు ప్రార్థించు వారు ధనిలు అని లేఖనంలో ఉంది. మన వంతు మనం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేవునికి అనుకూలమును, దేవునికి ఇష్టమైనది ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నిట్టూర్పులు విడిచుచు పరిశుద్ధాత్మ ద్వారా అంగలార్పు విడిచుచు రోదనము చేయొచ్చు, ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థనలు మన ప్రభువు కోరుచున్నాడు. ఇటువంటి ప్రార్థన కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. పరిశుద్ధాత్మ అనుభూతి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, ఆ అనుభవాలతో ఆయనతో ఏకీభవిస్తే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపులో మనం ఉన్నప్పుడు కళ్ళలోంచి ఎప్పుడు కన్నీరు కారుతూ ఉంటుంది. రక్షణ పొందని కుమారుని దగ్గరికి వెళ్ళి నైట్ అంతా ప్రార్థన చేయండి. రక్షణ పొందని భర్త కొరకు భార్య రక్షణ పొంది ఉంటే ప్రార్థన చేయండి. పిల్లలు రక్షణ పొందకుండా ఉంటే, భార్యాభర్తలైన వారు రక్షణ పొంది ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. రక్షణ పొందని భార్య ఉంటే, భర్త రక్షణ పొంది ఉంటే ఆ భార్య కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉంచడు, ఎప్పుడు మూలుగుతూ ఉంటాడు, నీటూర్పులు విడుస్తుంటాడు. దాన్ని విని దేవాతి దేవుడు దిగి వస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈరోజు మనము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రోదన ధ్వని, అంగలార్పు ధ్వని మన సంఘంలో వినబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరి గృహాల్లో వారు వినిపించండి. ఏ సంఘంలో మీరు ఉన్నప్పటికీ ఆ సంఘములో రోదన ధ్వని, అంగలార్పు ధ్వని వినిపించండి. మన సంఘంలో కార్యాలు జరగాలి. మనం ఉన్న గ్రామం మారాలి. మనం ఉన్న పట్టణం ప్రభువుకు సొంతం అవ్వాలి. మనం వెళ్ళే ప్రతి చోటు అది దేవుని చేతికి సొంతం అవ్వాలి. అటువంటి ప్రార్థన, అభిషేకం, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.